మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ముఖ్యంగా బీసీ విద్యార్థుల విద్యా అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 10 బీసీ గురుకులాలు ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త గురుకులాలలో ఏర్పాటుతో మొత్తం 4800 మంది అదనపు సీట్లు విద్యార్థులకు లభించనున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ గురుకులాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఈ గురుకులాలను అద్దె భవనాల్లో నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత స్వంత భవనాల నిర్మాణం చేపట్టనుంది. ఈ 10 గురుకులాల్లో 5 బాలికల గురుకులాలు, 5 బాలుర గురుకులాలు ఉంటాయి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వీరికి నాణ్యమైన ఎడ్యుకేషన్ అందించనున్నారు. మొదటి సంవత్సరం ప్రతి గురుకులంలో 240 మంది విద్యార్థులను చేర్చుకోనున్నారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి ప్రతి గురుకులంలో సీట్ల సంఖ్యను 480కి పెంచనున్నారు. ఈ గురుకులాలను 8 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. బీసీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను ఎంపిక చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, అనకాపల్లి జిల్లా నక్కపల్లి, పల్నాడు జిల్లా మాచర్ల, మంత్రాలయం, అనంతపురం జిల్లా గుంతకల్లు, అన్నమయ్య జిల్లా రాయచోటి, మార్కాపురం జిల్లా గిద్దలూరు, కర్నూలు జిల్లా పత్తికొండ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ, కదిరి గురుకులాలను ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతగా 10 గురుకులాలకు అనుమతి. పెనుకొండ, పత్తికొండలో ఇప్పటికే బీసీ గురుకులాలున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో బీసీ గురుకులాలు లేని చోటే కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మొదటి విడతగా 10కి అనుమతి లభించింది. కొత్త గురుకులాల ఏర్పాటుతో బీసీ హాస్టల్ నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. బీసీ హాస్టల్స్ లో 10 నుంచి 30 మంది విద్యార్థులుండే ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆ హాస్టల్ విద్యార్థులందరినీ గురుకులాల్లో చేర్చుతారు. ఈ ఏడాదికి మాత్రం 13,60,00,000 బీసీ వసతి గృహాల నిర్వహణకు ఖర్చు చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదంతో ఈ కొత్త గురుకులాలు వస్తున్నాయి. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి వసతి సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తును ఉజ్వలం చేయాలనే ప్రభుత్వ లక్ష్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం బీసీ సమాజాల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.